నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గాండికోటలో నిర్వహించారు. బుధవారం గాండికోట ముఖద్వారం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సహా విద్యార్థులు, మహిళలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. సార్ గారు స్టార్ట్ చేసేసారు యోగాని చప్పట్లతో. మరి ఇప్పుడు బెలూన్స్ ఎగరేస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లండి ఎవ్రీవన్. 2-3 డయాస్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థితికి వస్తాము. శ్వాసను బయటకు వదులుతూ మరొకసారి చేస్తాము. మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. నెమ్మదిగా అంతలోకి వెళ్తాము. తదుపరి సూక్ష్మ వ్యాయామాలలో మనము భుజాలకు అదేవిధంగా తలకు పైకి అరచేతులు బయటికి ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతుల్ని నిదానంగా ఏ విధంగా వచ్చామో అదే విధంగా నెమ్మదిగా వదులుతూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము. ఈ ఆసనం చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏదైనా ఒక వస్తువు మీద కేంద్రీకరించాలి. బయటకు వదులుతూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము. నెమ్మదిగా కాళ్ళను కూడా శ్వాసను లోపలికి పీల్చుకుంటూ నెమ్మదిగా సాధారణ స్థితికి చేతులను అలానే తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. ఇంగ్లీష్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మా చేతులను నెమ్మదిగా నిదానంగా వెనుకకు త్రిప్పుతూ ఒక 3 times